మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం ఒకవేళ ఏదైనా ఒక మంచి ట్రేడ్ తీసుకోవాలనుకోండి, ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఏంటంటే బయర్గా ఉండాలి అంటే కూడా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్స్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం చూస్తే మార్కెట్లో ఒక రేంజ్ కన్సోలిడేషన్ తీసుకొని వెళ్ళిందనుకోండి, దీని మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే అక్యుములేషన్ జరిగింది అంటాం. సింపుల్ రైట్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ద డౌ థియరీ మనకి అప్ ట్రెండ్లో వెళుతూ ఉందనుకోండి, ఇక్కడ జనరల్గా రిటైలర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారంటే, ఇక్కడ ఏదన్నా వీక్నెస్ కనిపించింది అనిపిస్తే బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, లేదా బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ కావచ్చు, ఇమీడియట్గా ఏంటంటే సెల్ చేస్తూ ఉంటారు అనమాట, సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా పెరిగింది, లైక్ అనుకుందాం 5% పెరిగింది, లేదా ఒక 10% పెరిగింది, 20% పెరిగింది. ఈ విధంగా పెరిగినప్పుడు ఈ యొక్క పైన మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ నుంచి కిందకు వస్తుంది. ఇదేంటంటే మీన్ రివర్షన్ ట్రేడ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ రివర్సల్ ట్రేడ్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు, బిగ్ ప్లేయర్స్కి ఈ విధంగా ఆలోచిస్తారు అనేది ఒక ఐడియా ఉంటుంది. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే సేమ్ నిన్నేం చేశారు, స్ట్రాంగ్గా ర్యాలీ చేశారు, ఈరోజు గ్యాప్ అప్ అయ్యారు. సో నిన్న ఏదైతే ఎమోషనల్గా నిన్నటి ఇన్ఫ్లుయెన్స్ బ్రెయిన్లో పెట్టుకొని మార్కెట్ నిన్నట్లాగా పెరిగిద్దని ఎవరైనా కాల్స్ బై చేస్తే మార్నింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లియర్ అయిపోయారు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఎమోషనల్ గేమ్ ప్లే చేశారు. ముందు కిందకు వచ్చేసాడు. ఇక్కడ చాలామంది వేలకు వేలు, వందకు వందలు ఆప్షన్స్ కాల్స్ అనేది బై చేశారు. ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసి కిందకు వచ్చాడు. చూడండి, మనకి ట్రెండ్ అప్ సైడే ఉన్నారు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెచ్ వచ్చింది, ఇక్కడ దాకా వచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాడు. దీనికోసం మనం ఫిబొనాకీ అనేది కూడా హెల్ప్ తీసుకోవచ్చు. చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మనం డ్రా చేసుకుంటే ఏం చేసాం, ఈ పాయింట్ ఏ అనుకున్నాం, ఈ పాయింట్ బి అనుకున్నాం. చూస్తే మనకి 38.2% అంటే 21,812 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. అదీగాక ప్రీవియస్గా కూడా సపోర్ట్ సేమ్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ సపోర్ట్ అనేది తీసుకున్నాడు. మార్కెట్ స్ట్రెచ్ అయింది, మళ్ళీ రిట్రేస్ అయ్యాడు. అయితే ఆప్షన్ బయర్గా ఒకవేళ మంచి రిజల్ట్స్ తీసుకోవాలంటే ఫాస్ట్ మూమెంటంలో మనం పార్టిసిపేట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది బ్రేక్అవుట్, ప్రీవియస్ 5 minutes క్యాండిల్ ఫాస్ట్ మూవ్ వస్తుంది. ఎందుకంటే కైండ్ ఆఫ్ హుక్స్ అనమాట. ఇక్కడ సెల్లింగ్ చేశాడు, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. రెడ్ క్యాండిల్ రాగానే ఏం చేస్తారు, పుట్స్ బై చేస్తారు కదా, బై చేసేవాళ్ళు అయితే పుట్స్ బై చేస్తారు. ఇక్కడ బై చేసి ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేయడానికి వెంటనే రివర్స్ తీసుకున్నాడు. వాళ్ళు పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర బై చేశారనుకోండి, వెంటనే మార్కెట్ పెరిగితే ఏమవుతుందంటే దీంట్లో వాల్యూస్ తగ్గిపోతాయి, 170, 180, 190 రావడం జరుగుతుందన్నమాట. అది హుక్స్ అంటాం. బేర్ హుక్స్ అనేది ప్లాన్ చేశాడు. చూడండి, మార్నింగ్ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళటం, కిందకి రావడం, పైకి వెళ్ళటం, కిందకి రావడం, పైకి వెళ్ళటం. అయితే ట్రెండ్ లైన్ అనేది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే, ట్రెండ్ లైన్ కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క విక్స్ని కనెక్ట్ చేస్తూ ఉంది. చూడండి, పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది ఇక్కడ, 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 ఇక్కడ. బట్ ఫైనల్గా ఏం జరిగింది, నిన్న వ్యూ వచ్చేసరికి బుల్లిష్, కొద్ది కన్సోలిడేషన్ తీసుకున్నాడు. ఫైనల్గా ఒక్కసారిగా బ్రేక్అవుట్ అయ్యాడు. సో ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం గన రెడీగా ఉంటే దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడ్ అనమాట. బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నిన్న డైరెక్షన్లోనే ఉన్నాం కాబట్టి మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కానీ ఎవరైనా కాల్స్ బై చేస్తే ఇక్కడ నుంచి చూడండి, మనం ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోగలిగితే 76 పాయింట్స్ దగ్గర దగ్గర 38 పాయింట్స్ మనకు మూవ్ అనేది అట్లీస్ట్ డెల్టా 0.5 అనేది తీసుకుంటే కనీసం 38 పాయింట్లు కాకపోయినా మనకు ఒక 20-30 పాయింట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా మంచి హెల్ప్ చేస్తుంది. అయితే ఏంటంటే డిఫరెంట్ అక్యుములేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఈ విధమైన అక్యుములేషన్ ఉంటుంది, ఒక్కోసారి ఈ విధమైన అక్యుములేషన్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి వితౌట్ అక్యుములేషన్ ఏంటంటే పడుతూనే మార్కెట్ పడుతూ ఉంటుంది, అప్పుడే అక్యుములేషన్ చేసేసుకొని డైరెక్ట్ వీ షేప్ రికవరీ అనమాట. ఇక టైం స్పెండ్ చేయదు. సో డిఫరెంట్ అక్యుములేషన్స్ ఉంటాయన్నమాట. ఎనీహౌ ఇక్కడ
బయింగ్ చేయాలి అంటే కూడా ఒక మంచి మొమెంటం అనేది మనం క్యాప్చర్ అనేది చేయాలి. సో ఈరోజు ఏం చేశాడంటే, నేను ఒక ట్రేడ్ అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా స్కాల్పింగ్ కోసం అని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. ఈ పాయింట్ దగ్గర ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇది అనుకున్నాను నేను. ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అవగానే నేను ఏం చేశానంటే ఇమీడియట్గా కాల్ సెల్ చేశా. ఏం చేశా? కాల్ సెల్ చేశా. వెంటనే చూడండి, వెరీ బిగ్ క్యాండిల్ వెంటనే రివర్స్ చేశాడు. నేను ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది చూసానో, ఈ క్యాండిల్ ఏంటి మనకి ఇండెసిషన్ క్యాండిల్ అండ్ బుల్లిష్ క్యాండిల్ 50% పైన, అంటే దీన్ని మనం ఏమంటామంటే మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటాం. ఓకే, అండ్ నిన్న కూడా బుల్లిష్గా ఉన్నాడు కాబట్టి వెంటనే రివర్స్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా టెక్నికల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా, మనకు మంచి బ్రేక్అవుట్ అయింది. కొద్దిగానే వెళ్తాడన్న ఉద్దేశంతో వెంటనే ఏం చేశానంటే రివర్సల్ ప్లే చేశాను అనమాట. అంటే ఏం చేశాను, నేను కాల్ సెల్ చేశాను. కాకపోతే వెంటనే రివర్స్ వచ్చాడు కాబట్టి నేను ఏం చేశానంటే స్మాల్ లాస్ అనేది వెంటనే బుక్ చేసి మళ్ళీ ఏం చేశానంటే పుట్స్ అనేది సెల్ చేశాను. ఓకే, అండ్ ఈ విధంగా ఏంటంటే మార్కెట్లో హుక్స్ కూడా ఉంటాయి, బేర్ హుక్స్ ఉంటాయి. మార్కెట్ ఇలా కిందకి వెళ్ళినట్టు ఉంటుంది, వెంటనే లాగుతాడు పైకి, కిందకి అలా వస్తాడు, వెంటనే లాగుతాడు. ఇవన్నీ బేర్ హుక్స్ అనమాట. మనకి ఎక్కడ కూడా మొమెంటం కిందకి కంటిన్యూ చేయలేదు. అలా వచ్చాడు, వెంటనే పైకి వెళ్ళాడు, అలా వచ్చాడు, పైకి వెళ్ళాడు, అలా వచ్చాడు, పైకి వెళ్ళాడు. ఒకసారి బుల్ హుక్ కూడా జరుగుతుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్. ప్రస్తుతం బులిష్లో ఉన్నాం కాబట్టి బేర్ హుక్స్ అనేది ప్లాన్ చేశాడు. అండ్ చూడండి, ఈ యొక్క అలైన్మెంట్ ఏదైతే ఉందో చక్కగా ఉంది, బ్రేక్అవుట్ అయింది. అండ్ లో అనేది బ్రేక్ చేయాలి, ఇక్కడ బ్రేక్ చేశాడు చక్కగా. దాని తర్వాత లోని బ్రేక్ చేయాలి, ప్రీవియస్ స్వింగ్ లోని. బట్ రిట్రేస్మెంట్ తీసుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, స్ట్రెచ్ మూవ్ అయ్యాడు, రిట్రేస్ తీసుకున్నాడు, మళ్ళీ ధనాలను పైకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.